రాబిన్ హుడ్ ఈ మూవీ ఎలా ఉంది ప్లస్ అండ్ మైనస్ తో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ కి ఏమన్నా ఫస్ట్ టైం వచ్చి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోలోకి వెళ్ళిపోతామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే ఈ మూవీ అయితే నాకు బాగా నచ్చేసింది. అంటే అక్కడక్కడే డిసప్పాయింట్ చేసినప్పటికీ కొంతవరకు ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాలో ఓనర్ గారు ఉండడం చాలా అంటే చాలా అడ్వాంటేజ్ చెప్పుకోవాలి. ఇంకా మూవీ బేసిక్ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే మన హీరో నితిన్ గారు అయితే చిన్నప్పటి నుంచి ఒక అనాథగా పెరుగుతూ ఉంటాడు. అలాగే తన తోటి స్నేహితులు కూడా అనాథ అవడంతో తను బాగా డబ్బు సంపాదించి ఆ పిల్లలందరికీ మంచి ఫుడ్ పెట్టాలి అనుకుంటాడు. దానికోసం ఇండస్ట్రీలో ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉందో వాళ్ళ డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళు దాచుకున్న డబ్బుని ఎంత మాయం చేస్తూ ఉంటాడు. ఆ డబ్బుల్ని అనాథ పిల్లలకు అయితే పంచుతూ ఉంటాడు. ఇంకో పక్క రుద్రకొండ అనే గ్రామంలో గంజాయి సప్లైకి చాలా వీలు ఉండడంతో అక్కడి నుంచి ఆస్ట్రేలియాకి అయితే సరఫరా పంపిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో వాసుదేవ్ కూతురు మన శ్రీలా గారు ఇండియాకి ఎందుకు వచ్చారు, ఇండియాకి రావడమే కాదు రుద్రకొండకి ఎందుకు వెళ్లారు, తనతో పాటు హీరో నితిన్ ఎందుకు వెళ్లారు, అక్కడ ఏం జరిగింది, ఎలాంటి సిచ్యువేషన్లు ఎదురయ్యాయి, వీళ్ళందరికీ డ్రగ్స్ మాఫియా అనేటి ఓనర్ కి ఎలాంటి సంబంధం ఉంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఈ సినిమా అయితే తప్పనిసరిగా మనం చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. చిన్నప్పుడు తన తోటి పిల్లలకి ఆహారం పెట్టడం కోసం నితిన్ గారు అయితే ఆ డబ్బును దోచుకొని పిల్లలకి ఆహారంగా పెడతారు చూడ, చాలా బాగా నచ్చేసింది నాకైతే. అలాగే ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా చేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా చెప్పుకోవాలంటే ఈ సినిమాలో నటించిన వాళ్ళ యాక్టర్స్ అయితే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది. మెయిన్ గా చెప్పుకోవాలంటే డేవిడ్ వార్నర్ ఎంట్రీ అయితే అదిరిపోయిందని చెప్పుకోవాలి. సినిమా అంతా ఒక ఎత్తు, డేవిడ్ వార్నర్ ఒక ఎత్తు నిరూపించాడు. అలాగే హీరోయిన్ రిచ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా నటించారనే ఫీలింగ్ అయితే వచ్చింది. హీరో నితిన్ గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన ముందు సినిమాలో ఫ్లాప్లు ఉన్నప్పటికీ ఈ సినిమాలో చాలా బాగా యాక్టింగ్ చేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. మైనస్ పాయింట్స్ ఈ మూవీలో అక్కడక్కడ స్లోగా వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. అంతేకాకుండా సెకండ్ హాఫ్ లో కొంతవరకు డిసప్పాయింట్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. కొన్ని పాత్రని స్లోగా ఎలివేట్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అంతేకాకుండా స్క్రీన్ ప్లే కూడా కొంతవరకు డిసప్పాయింట్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. దానికి తోడు క్లైమాక్స్ కూడా బాగా డిజైన్ చేసుకుంటారు అనిపించింది, కానీ క్లైమాక్స్ కూడా కొంతవరకు డిసప్పాయింట్ చేసింది. అంతేకాకుండా కామెడీ కూడా అంత వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు నాకైతే. సో ఓవరాల్ గా ఈ మూవీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే మూవీ స్టోరీ తీసుకెళ్లిన విధానం అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకైతే. కొంతవరకు స్లోగా వెళ్ళినా డిసప్పాయింట్ చేసినప్పటికీ నితిన్ కి ఈ మూవీ అయితే కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవాలి. సో మీ అందరికీ తెలుసు నేను రివ్యూస్ కొంచెం లేట్ గా చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మీ అందరికీ మాటిస్తున్నాను నేను అందరికన్నా ముందు రివ్యూ చేస్తానని. సో మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.